మేడం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు కదా! రావాల్సిన నిధుల కోసం అన్ని మాట్లాడారు కదా! మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. 5 సంవత్సరాల తర్వాత మంచి మాటలు వింటూ ఉన్నాము. వెళ్ళారు, అందరిని కలుసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ విజయవాడ ఫ్లైఓవర్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఇయన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని వస్తున్నారు ఇప్పుడు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కి వస్తారు. రేపు విజయవాడకి వస్తారు. ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. అలా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి అలా ఎళ్ళటం గాని, అలా ఎళ్ళటం ఎళ్లారు. లోపలికెళ్ళేవాళ్ళు, బయటకొచ్చేవాళ్ళు. అంతే. ఇంకా ప్రశ్నల వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు. ఎందుకెళ్లారో, ఎందుకొచ్చారో మాకే తెలిసేది కాదు. అంటే ఆయన కేసులు అవి పోగొట్టుకోవడానికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. మాకు కావాల్సింది అలాంటి ముఖ్యమంత్రి కాదండి. ఇలా పని చేయగలిగిన ఆయనే. ఇలా అనుభవం ఉండి అన్నీ మంచిగా సాధించుకురావాలి. అమరావతికి నిధులు అన్నిటికీ అన్నీ అడిగొచ్చారు ఈయన. కొన్నన్నా ఇప్పుడు సెలక్షన్ చేయించుకుని రాగలిగారు కదా! అది మాకు చాలా సంతోషంగా ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కారణం ఆయన ఎక్కువ పథకాలు పెట్టాడని చెప్పేసి అంటున్నాడు. ఆ పథకాల వల్లే ప్రజలు ఓట్లేసారా? పథకాల వల్ల అయితే జరిగింది కాదండి. పథకాలంటే నువ్వు ఇచ్చావుగా బటన్లు నొక్కి ఇచ్చే పథకాలు. పథకాల వల్ల గెలిచింది కూడా కాదండి అది. ఆయన ఆయన గెలిస్తేనే మన రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకొస్తారు, బాగు చేస్తారు, సమర్థగల నాయకుడు అని చెప్పేసి ఆయన గెలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమండి బెంగుళూరు నుంచి వచ్చారు. రాగానే ఎక్కడో జైల్లో ఉన్న ఒక అంతగుండి ఒక మా చెడ్డ పేరున్న ఆయన దగ్గరికి ఆయన్ని వెళ్ళి పరామర్శించడం, ఆయన దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం 5 సంవత్సరాల నుంచి ఏనాడు ప్రెస్ మీట్ అనేది పెట్టలా మేము చూద్దామన్నా కూడా. ప్రెస్ మీట్ పెట్టి మరీను ఈయన ఎంతో మంచివాడు, సామ్యుడు అది ఇది అని చెప్తున్నాడు. దొంగలకు దొంగలే తోడండి. ఆయన ఇప్పుడు డోర్ డెలివరీ చేశారు, చంపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించుంటే ఇంకా చాలా సంతోషించేవాళ్ళం. ఎంతో మందికి అన్యాయం చేశారు. వాళ్ళని పరామర్శించుంటే అయ్యో జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అన్నయ్య వచ్చాడే అని సంతోషపడేవాళ్ళు. అది జైకి బాగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని వెనకేసుకొస్తున్నావంటే నువ్వు అసలు ఆంధ్రాని ఏం చేద్దాం అనుకుంటున్నావు, మెసేజ్ ఏమి ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు కుర్రాళ్ళంతా ఏమనుకుంటారు, అలాంటి దొంగలు వెనకాల తిరగాల, వీళ్ళు కూడా ఇలా మారిపోవాలా? సమాజం పాడు చేయడానికి ఒక చీడ పురుగులా తయారయ్యాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు పోరాడుతున్నారంటారు? ఎందుకు పోరాటం ఏంటండి? ఆయన సంగతి, ఆయన చరిత్ర అందరికీ తెలుసు కదండి. ఎవరికి కళ్ళు కనిపించట్లేదండి. ఈవీఎం పగలగొట్టాడు కదా మన ముందే. ఆయన తలకాయ పగలగొట్టాడు కదా. అన్ని మనం చూస్తున్నాం కదండి. ఎంతమంది అబద్ధాలు చెప్పలేరు కదా ఆ విషయంలోనూ. ఇది కావాలని చెప్పేసి అతను జైల్లో పెట్టారని చెప్పేసి వేషాలు వేసుకుంటూ మళ్ళీ జనంలోకి విషం జిమ్మటానికి బయటకు వచ్చాడు ఈయన. ఈయన అసలు ఆంధ్రలో ఉంటే ఇంకా ఆంధ్ర పౌరులను కూడా పాడు చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలను కొడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా, కొడుతున్నారా? నిజమేనా? ఈ రోజు కూడా సోషల్ మీడియాలో వచ్చింది చూడండి, తెలుగుదేశం వాళ్ళని కొట్టారు. నిన్న కూడా ఒక అబ్బాయిని బండి మీద నుంచి వెళ్తుంటే మెడకాయ నరికారు. కళ్ళు కనిపించట్లేదా, చెవులు వినిపించట్లేదా ఆయనకి? చేసేదంతా వాళ్ళండి, పెట్టేది వీళ్ళ మీద, అవతల వాళ్ళ మీద. మరి ఇప్పుడు అవి పడగొడుతున్నారు, ఇవి పడగొడుతున్నారు అని కోర్టులకి ఎలా వెళ్తున్నావు సిగ్గు లేకుండా? నువ్వు కట్టింది నువ్వు నువ్వు ఎవరి స్థలాల్లో కట్టావు? గవర్నమెంట్ స్థలాల్లో కట్టావు, ప్రజల డబ్బుతో కట్టావు. పడగొట్టమని మాలాంటి వాళ్ళని కూడా ఏడుకుంటున్నాం అందరి దగ్గర. పడగొట్టండి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోండి, మన ఆంధ్రాకి వాడండి, ఇలాగ అప్పుల పాలైపోయి ఉన్నామని చెప్పేసి. ఇంకా మీరు 1000 కోట్లు దోసి స్థలాలు నిన్న నెల్లూరులో కూడా బయటకు వచ్చింది. ఆ గోవర్ధన్ రెడ్డో ఎవరో ఎంత ఇవన్నీ కోట్లు కోట్లు దోసుకుని ఎందుకు పనికి రాకుండా తయారు చేశారు ఆంధ్రాని. ఇంకా ఆయనకు అసలు మాట్లాడే హక్కు కూడా లేదు. అసలు ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు ఆయన? 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక్కరోజు నువ్వు పెట్టావా? ఒక్కళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పగలిగావా? ఇంకా ఏంటి, నిన్ను ఏమనుకోవాలి మేము? మరి జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలను కొట్టారు, మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అదేనండి, అదంతా ఒట్టి మాట అండి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన కాదు కదా. ఇప్పుడు ఒట్టి పుణ్యానికి మా తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాడు. ఏమీ లేని చంద్రబాబు గారిని తీసుకెళ్లి 53 రోజులు దాంట్లో కూర్చోబెట్టాడు. వయసు కూడా చూడకుండా నైట్ టైం వెళ్ళి ఆయన లేపి తీసుకొచ్చి గోడలు దూకి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి, రఘురామకృష్ణరాజు నీ ఎంపీ ఆయన్ని కూడా అలాగే కొట్టి హంగామా చేసింది ఎవరండి? జగన్ గవర్నమెంట్ లోనే కదా ఇదంతా జరిగింది. ఇదే మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తూ వీళ్ళు చేస్తున్నారని చెప్పి ముందే కోర్టుకి వెళ్ళటం. తెలియని వాళ్ళు ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరండి. ఇప్పుడు ఆంధ్రాలో అందరికీ తెలిసిపోయింది జగన్ అనేది ఒక పచ్చి అబద్ధం, దొంగ, అన్ని రకాలుగా నాశనం చేయడానికి వచ్చిన ఆయన. ఈవీఎం పగలగొట్టడం తప్పంటారా? తప్పే కదండి అది. ఇప్పుడు వరకు నేను చూడలేదు. నాకు 55 సంవత్సరాలు. ఇప్పుడు వరకు ఈవీఎం పగలగొట్టడం అనేది ఇంతవరకు నేను ఏ టీవీలో చూడలేదు, ఎక్కడ వినను కూడా వినలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో వింకు పోసారు, పేపర్లు చింపారు ఇట్లా అనేవాళ్ళు. ఈ విధంగా చూడటం ఇదే ఫస్ట్ టైం. అది తప్పే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు కాదు, ఆయన చేసింది రైటు, ఆడ అన్యాయం జరుగుతుంది, ఆయన పగలగొట్టాడు అని చెప్పేసి అంటున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా చూడాలండి? ఇప్పుడు ఆంధ్ర అదే మన అమరావతిని తీసేయమన్నాడు.
లేదు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. అంటే ఆయన చేసినయన్నీ కరెక్టేనని మేమందరం ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలా? ఒప్పుకోం గదా! ఆయన చేసింది తప్పే గదా! ఇప్పటికైనాను. ఆయన చేయటం వల్లే ఈ విధంగా మనం ఇలా అయిపోయాం. లేతే అమరావతి ఈ పాటికి ఒక వెలుగు ఎలుగుతూ ఉండేది. విజయవాడ, గుంటూరు ఇయన్నీ ఎక్కడ కుర్రాళ్ళంతా ఇక్కడే జాబులొచ్చేయి. అన్నీ బావుండేయి. నాశనం చేసినాడివే నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఆళ్ళని మాట్లాడే హక్కయితే నీకైతే లేదు. ఇవాళ ఇవాళ ఏదైతే హైకోర్టులో మన పెనమనూరు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు హైకోర్టు వెళ్ళి పిటిషన్ వేసుకున్నాడు. నేను ఈ టీడీపీ పార్టీ హౌస్ మీద నేను దాడి చేయలేదు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? దాడి చేశాడు కదండీ ఆయన. ఆయన చేస్తేనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? బీపీ వచ్చింది అది ఇది అని మాట్లాడారు కదండీ. మరి ఇప్పుడు చేయలేదని అనటానికి ఎలా ఉందండి? అసలు అక్కడ సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయి కదండీ. కనపడుతూనే ఉన్నాయిగా. ఎవరు చేయమన్నారో జగన్మోహన్ రెడ్డి చేయమంటేనే వాళ్ళ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని చేస్తారు. అలాగే వాళ్ళు పంపించాడు ఆయన, ఈళ్ళెళ్లారు. ఈరోజు తప్పించుకోవడానికి చూస్తాం. బీపీ వచ్చింది, అద్దాలు పగలగొట్టాం, బీపీ వచ్చింది, తలుపులు పగలగొట్టాం, వాళ్ళ ఇంటికెళ్ళాం అంటున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు కూడా బీపీలొస్తే మీరందరూ ఎక్కడుండేవాళ్ళు? ఎందుకు ఇప్పుడు నేను గెలిచి కూడా 4 రోజులైంది. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అది బాబు గారి మీదున్న గౌరవంతో. ఈ తెలుగుదేశం పార్టీలో అలాంటి రౌడీలు, గూండాలు లేరు కాబట్టి. నువ్వింకా ఇప్పుడు చేసింది చాలయ్యా! ఇప్పటికైనా సైలెంట్‌గా ఉండటం నేర్చుకోండి. ఇంకా కనీసం మంచి పేరన్నా వస్తది.